హలో అందరికీ, నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మన ఛానల్కి 100+ సబ్స్క్రైబర్స్ అయినారు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేసిన. ఈరోజైతే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మీకోసం ఒక ఇన్స్టాగ్రామ్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నా. ఎట్లయింది అనేది లాస్ట్లో చూసేద్దాం. ముందైతే బౌల్లోకి పుల్లటి పెరుగు, జీలకర్ర, ఆయిల్, బేకింగ్ సోడా యాడ్ చేసి బబుల్స్ వచ్చేలాగా కలిపేసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకున్నాను. నేనైతే మిగతా వాటర్ వేస్తూ కొంచెం బజ్జీ పిండిలాగా అయితే కలుపుకొని దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి ఈ గ్యాప్లో అయితే నేను చట్నీ కూడా చేసేసుకున్నా. చట్నీ కూడా అయిపోయినాక పాన్ పెట్టుకొని వీటిని అయితే బజ్జీలాగా అయితే వేసేసుకున్నా. వాళ్ళు చూపించినట్టయితే రాలేవు, కానీ టేస్ట్ అయితే బాగుండే. రివ్యూ కూడా ఇట్స్ టైమ్ ఫర్ రివ్యూ. ఎవరు ఇస్తారో మీకు తెలిసిందే, మా బావనే ఇస్తారు. చూడండి, నిజంగా అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుండే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.